మన దేశంలో కాల ప్రామాణిక రేఖ మనం దేన్ని బట్టి మన టైంని మనం డిసైడ్ చేస్తాం. ఐఎస్టీ అంటాం, ఇండియన్ స్టాండర్డ్ టైం అంటాం. సో ఐఎస్టీ అంటే ఇండియన్ స్టాండర్డ్ టైం లాంగిట్యూడ్ అనమాట. ఇది 82.5 డిగ్రీస్ అనమాట. అంటే లండన్ దగ్గర 0 డిగ్రీస్ అయితే మనది ఇది 0 డిగ్రీస్ ప్రైమ్ మెరిడియన్ అయితే ఇది 82.5 డిగ్రీస్ రేఖాంశం అనమాట. తూర్పు వైపు ఉన్న రేఖాంశం. మనకి 5.5 అవర్ డిఫరెన్స్. 5.5 అవర్ డిఫరెన్స్ కాబట్టి 5 × 15 + 7.5 సరిపోయింది కదా. ఎందుకంటే ప్రతి 15 డిగ్రీలకి రేఖాంశానికి 1 అవర్ టైం అనేది మారిపోతూ ఉంటుంది. అయితే మన ఇండియన్ స్టాండర్డ్ టైం లైన్ ఇక్కడ బ్లూ కలర్లో ఉంది కదా, ఇది రెడ్ చూడండి. ఇదనమాట ఏ రాష్ట్రాల గుండా పోతుంది, ఏ స్టేట్స్ గుండా ఇది పోతుంది. చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పరంగా. ఏ రాష్ట్రాల గుండా పోతుందో చూద్దాం. ఇది మనకి మీర్జాపూర్ మీదుగా పోతుంది. మీర్జాపూర్తో మొదలవుతుంది ఉత్తరప్రదేశ్లో. మీర్జాపూర్ తెలుసు కదా, మీర్జాపూర్ని ఎవరు మర్చిపోతారు, అందరికి గుర్తుంటుంది మీర్జాపూర్. సో మీర్జాపూర్ మీదుగా పోతూ ఉంటుంది కాబట్టి ఉత్తరప్రదేశ్ అనమాట. స్టేట్స్లో మనం చూసుకుంటే ఫస్ట్ యూపీ. సో యూపీ తర్వాత వచ్చేసి మధ్యప్రదేశ్ చూడండి, తర్వాత వచ్చేసి మధ్యప్రదేశ్. సో తర్వాత వచ్చేసి ఛత్తీస్గఢ్, తర్వాత వచ్చేసి ఒడిశా తర్వాత ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ చివరిగా కాకినాడ మీదుగా. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కాకినాడ దగ్గర ఎండ్ అయిపోతుంది, ఇక్కడ మీర్జాపూర్తో మొదలవుతుంది అనమాట మనకి. సో అర్థమైంది కదా. కాబట్టి ఏ రాష్ట్రాలు గుండా పోతుంది, భారత కాల ప్రామాణిక రేఖ అనేది మనకి నిలువుగా ఏ రాష్ట్రాలు గుండా పోతుందంటే ఒకటి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ గుండా పోతుంది అనమాట. ఇక్కడ జార్ఖండ్ ఉండదు కానీ కర్కట రేఖ పోతుంది జార్ఖండ్ మీదుగా. ఇక్కడ కర్కట రేఖ ఉంది కదా అడ్డంగా, ఇది కర్కట రేఖ అనమాట. ఇది మనకి గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరాం గుండా పోతుంది. ఇది వచ్చేసి 8 రాష్ట్రాల గుండా పోతుంది. ఇది వచ్చేసి కేవలం మనకి 5 రాష్ట్రాల గుండా మాత్రమే పోతూ ఉంటుంది. ఎగ్జామినేషన్ ఎక్కువ అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. అయితే మనకి గుజరాత్కి చివరిలో ఉన్న గుజరాత్కి అరుణాచల్ ప్రదేశ్కి మధ్య 2.5 గంట టైము. సో 2.5 అవర్ టైం డిఫరెన్స్ ఉంటుంది. అంటే అరుణాచల్ ప్రదేశ్లో మొట్టమొదటిసారిగా సూర్యోదయం అవుతుంది. ఈస్టర్న్ మోస్ట్ పాయింట్ కాబట్టి, తూర్పు వైపున చివరి భాగం కాబట్టి మొదటగా సూర్యోదయం అయ్యేది అరుణాచల్ ప్రదేశ్లో, చివరిగా సూర్యోదయం అయ్యేది గుజరాత్లో అనమాట. ఈ రెండింటికి మధ్య 2.5 అవర్ డిఫరెన్స్ ఉంది. అంటే అరుణాచల్ ప్రదేశ్లో సూర్యోదయం అయినా 2.5 గంటలకి గుజరాత్లో సూర్యోదయం అవుతుంది.